సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. నాకు బహుశా మొదటిసారి చాలా కాలంగా ప్రజా జీవితంలో ప్రజా సంఘాల్లోనే మమేకమై ఉన్నప్పటికీ గత 30 సంవత్సరాలుగా మరి జమాతే ఇస్లామీ హింద్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లో క్రియాశీలకంగా రాష్ట్ర స్థాయి మరి నాయకత్వంలో ఉన్నప్పటికీ ఇది మొదటిసారి బహుజన సంఘాలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమంలో పాల్గొంచుకోవడం. ఒక విషయాన్ని గమనించి సంతోషమైంది. నేను కార్యక్రమం అటెండ్ అవ్వడానికి లోనకు వచ్చిన తర్వాత బహుశా గత 8 గంటలుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. 8 గంటల తర్వాత సహజంగా మనిషి బాడీ లాంగ్వేజ్ అనేది మేము బాగా అలసి ఉన్నాం అనే విషయం చెప్పకనే చెప్తూ ఉంటుంది. కానీ ఎవరైతే ఒక దీక్షతో కర్తవ్యాన్ని తెలుసుకొని ఉంటారో వారు కూర్చునే విధానంలో, వినే ఒరవడిలో బాడీ లాంగ్వేజ్ ఏదైతే తెలుపుతుందో అది అద్భుతంగా ఉంటుంది. నారగోని గారు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మీరందరూ వింటున్న మీ బాడీ లాంగ్వేజ్ చాలా నచ్చింది నాకు. ఓకే, ప్రియమైన సోదరులారా, బహుజనులు అనే కాంబినేషన్ ఏదైతే ఉందో అందులో ముస్లింలు కూడా ఒక ఇంటర్నల్ పార్ట్ అని గురువు గారు ఇప్పటి వరకు అన్నారు. నిజమే, బహుజన ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో ముస్లింలు కూడా ఒక ఇంపార్టెంట్ శక్తిగా దాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంది. 85% ఉన్న బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. అయితే ముస్లింలను సహజంగా ముస్లింలు అటువైపు నుండి కూడా లేక దళితుల వైపు నుండి కూడా వారి మధ్యలో ఒక గల్ఫ్ ఉంది, గ్యాప్ ఉంది, అగాధం ఉంది. అదేంటి అంటే ఏవైనా అగాధాలు ఒకరోజు, ఒక వారం, ఒక సంవత్సరంలో రావండి. అగాధాలు 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, శతాబ్దాల్లో వచ్చేవారు. ఇంటి వైపు నుండి భారతదేశంలోకి వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అరబ్ వర్తకులండి. అదేవిధంగా బహ్రెయిన్ నుండి, బైరూచ్ నుండి అరబ్ మరియు పర్షియన్ వర్తకులు కూడా భారతదేశానికి ముస్లింలుగా రావడం జరిగింది. అప్పుడు భారతదేశంలో చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది పీక్లో ఉంది. దళితులు ఏ రకంగానూ మంచి పొజిషన్లో లేరు. సోషల్లీ, రిలీజియస్ పరంగా వాళ్ళు చాలా మరి మందిరాల నుండి, గోపురాల నుండి దూరంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో ముస్లిమ్స్ వచ్చి ఈక్వాలిటీ సందేశాన్ని ఇచ్చారు. ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ అనే ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఖురాన్లో ఒక వాక్యం చెప్తాం మీకు. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబం వ ఖబాయిల లితారఫు ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆ అల్లాహ్ ప్రపంచంలో పురుషులను, స్త్రీలను సృజించడం జరిగింది. అయితే వారి నుండి వారి సంతానం రావడం జరిగింది. వారిలో ఉత్తమమైన వారెవరు అంటే, ఆయన దృష్టిలో ఉత్తమమైన వారెవరు అంటే ఎవరైతే ఆయనకు ఎక్కువగా భయపడుతూ ఉంటారో వాళ్ళే ఉత్తమమైన వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఈ వాక్యంలో ముఖ్యంగా చెప్పబడిన అంశం ఏంటంటే, మనిషికి ఏమాత్రం డిఫరెన్స్ ఉండకూడదు. ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ బికాస్ ఆల్ పీపుల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ విధంగా ఆ సందేశం ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ ఇచ్చారో, ఇక్కడ ఉన్న అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ ఒక పెద్ద సంఖ్యలో వాళ్ళు ఇస్లాం పట్ల ఆకర్షితులు అవ్వడమే కాకుండా మరి ఆ ధర్మాన్ని కూడా అవలంబించి దాని ప్రకారంగా తమ జీవితాలను గడుపుకుంటూ ముందుకెళ్ళారు. ఆ విధంగా
కొన్ని రోజుల తర్వాత అంటే 7th 8th 9th సెంచరీస్ ఒకటి చూసినట్లయితే 9th సెంచరీస్ నుండి పొలిటికల్ 10th సెంచరీ నుండి పొలిటికల్ ఇస్లాం కూడా ఎంటర్ కావడం జరిగింది. దాని తర్వాత భారతదేశంలో ప్రస్తుతం చూసినట్లయితే ఇస్లాం ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ రిలీజియన్ విత్ 14.2 పాపులేషన్ పర్సెంటేజ్ అండ్ 19 crore పీపుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇస్లాం ధర్మం ఒక 2-3 రకాలుగా వచ్చింది. ఒకటి వర్తకుల నుండి ఆ ధర్మం రావడం జరిగింది. రెండవది రాజ్యాధికారం లేక రాజుల నుండి కూడా అది రావడం జరిగింది. మూడవది ఎవరైతే ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని చూసి కూడా చాలా మంది భారతదేశంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఢిల్లీ రాజవంశం కావచ్చు, మొఘల్ చక్రవర్తులు కావచ్చు, దక్కన్ నవాబులు కావచ్చు, గత శతాబ్దాలుగా మన అందరం అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇంటిగ్రేటెడ్గా హిందూస్ ముస్లిమ్స్ కలుస్తూ కలిసి జీవితం ఇప్పటి వరకు మరి గడుపుతూ ఉన్నారు. ముస్లిమ్స్ కాంట్రిబ్యూషన్ అడిగారు కాబట్టి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ముస్లిమ్స్ కాబట్టి అసలు ముస్లిమ్స్ ఈ దేశానికి ఏదైనా ఇచ్చారా? పర్టికులర్గా నేషన్ బిల్డింగ్ విషయంలో, నేషన్ హుడ్ విషయంలో చూసినట్లయితే ఇటీవల చరిత్ర చూద్దాం. సరిగా 7th 8th సెంచరీస్ నుండి కాకుండా 17th 18th సెంచరీస్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టీపు సుల్తాన్ మనం చూసినట్లయితే, ఆయన తండ్రి హైదర్ అలీ చూసినట్లయితే, ఎవరైతే కింగ్డమ్ ఆఫ్ మైసూర్కి కింగ్స్గా ఉన్నారో 1761లో అక్కడి నుండి మరి బ్రిటిష్ వారితో వైర్యం లేదా బ్యాటిల్ అనేది అక్కడి నుండి మొదలైంది. ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మొదటి యుద్ధంగా అక్కడి నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రకారులు కొంతమంది ఏమంటారు అంటే 1857లోనే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా జరగలేదు, 1761లోనే మరి ఈ ఇండిపెండెంట్ ఫైటింగ్ అనేది మొదలైంది. దాని తర్వాత 1857లో బహదూర్ షా జఫర్ యూనిఫైయింగ్ ఫోర్స్గా ఒక ఫోర్స్ని నిర్మించడం. దాని తర్వాత తైబాజీ బద్రుద్దీన్ ఎవరైతే ఒక బ్యారిస్టర్గా 1867లో బ్యారిస్టర్గా భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని పటిష్టంగా మరి బలమైన ఒక సమూహాన్ని నిర్మించడం. అనంతరం చాలా నాయకులు మనం చూసాం. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఫ్రాంటియర్ గాంధీ అంటాం, సరియత్ గాంధీ అంటాం. ఆయన ఖుదాయి ఖిద్మత్ గుజార్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ పేరిట ఒక ఉద్యమాన్ని తీసి ఈ స్వాతంత్ర ఉద్యమం కోసం, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడం కోసం ఫైట్ చేయడం జరిగింది. అనంతరం అరుణా ఆసఫ్ అలీ క్విట్ ఇండియా మూమెంట్లో, గవాలియా ట్యాంక్ మైదాన్ బాంబేలో నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ ఎగరవేసి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఇంకా ఫ్లేరప్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన నాయకుల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఖిలాఫత్ మూమెంట్లో గాంధీ గారికి దగ్గరై ఖిలాఫత్ మూమెంట్నే నిర్మించి ఆ మూమెంట్ ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ప్రయత్నించిన ఆయన 1919లో రౌలత్ చట్టం గత 1500 సంవత్సరాలుగా 1400 సంవత్సరాలుగా మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఇస్లాం ధర్మం మనుగడలో ఉంది కదా. మోర్ దెన్ 50 to 60 కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి కదా. అటు ఇండోనేషియాలో చూసినా, పాకిస్తాన్ చూసినా, ఇండియా చూసినా, బంగ్లాదేశ్ చూసినా, మలేషియా చూసినా, అదేవిధంగా ఇతరేతర దేశాలు చూసినా, మొత్తంగా చూసినట్లయితే మరి దాదాపు 150 above crores of people are living in this world. అలాంటి ధర్మం చెడుని బోధిస్తే దానికి మనుగడ ఉంటుందా అండి? ఈ పాస్ ఉంది, పూలే అంబేద్కర్ ఆలోచన సమితి మంచి థాట్స్కి మీరు ఆకర్షితులై ఇక్కడ కూర్చొని ఉన్నారు. అంత మంచిగా ఎన్నుకుంటున్నారు. ఎవరు కనీసం నేను ఇందాక నుండి గమనిస్తున్నా చేంజ్ ఆఫ్ పోస్చర్ కూడా జరగట్లేదు. చేంజ్ ఆఫ్ పోస్చర్ ఎప్పుడు జరిగింది? సార్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లెక్చర్, యూ ప్లీజ్ కైండ్లీ క్లోజ్ ఇట్, కన్క్లూడ్ ఇట్ అనే ఒకవేళ సందేశం ఇవ్వాలి అంటే మీరు రాసి పంపించిన అవసరం లే. నాకు చేంజ్ ఆఫ్ పోస్చర్ చేస్తారు, ఇటు అటు చూస్తారు. అంటే ముఖ్యమైన విషయం
ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇస్లామిక్ ఫిలాసఫీలో భాగం ఏంటి అంటే ప్యాట్రియాటిజంని కూడా ఈ మదర్సాలు బోధిస్తున్న విషయాలు, ఫిలాసఫీ, లాంగ్వేజెస్, ఈవెన్ లాజిక్ కూడా ఒక బుక్గా చదివిస్తారు ఈ మదర్సాలో. అదేవిధంగా విజ్డమ్ ఏ విధంగా ఉండాలి, లైఫ్ స్టైల్స్ ఏ విధంగా ఉండాలి, ఫ్రాటర్నిటీ భావాలు ఏ విధంగా రావాలి, ఇవన్నీ మదర్సా సిస్టంలో భాగం. అంటే ఇది ఏ విధంగా కాంట్రిబ్యూషన్ అని అనుకోవచ్చు మీరు. పీపుల్ ఎవరైతే బయటికి వస్తారో, ఎవరైతే సమాజంలో ఉంటారో, వాళ్ళు లైఫ్ స్కిల్స్, లైఫ్ స్టైల్స్ ఎప్పటి వరకు అయితే నేర్చుకోరో అప్పటి వరకు ఒక గుడ్ సివిలియన్ గా మారగలిగే అవకాశాలు లేదు. గుడ్ సివిలియన్ గా మార్చడంలో మదర్సా సిస్టమ్ కూడా ఒక అద్భుతమైన మరి ఫిలాసఫీని ఇస్తుంది. అందులో భాగంగా దేవబంద్లోని దారుల్ ఉలూమ్, నద్వతుల్ ఉలమా లక్నో, జామియా నిజామియా హైదరాబాద్, ఈ చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎడ్యుకేషన్ రంగంలో తమ యొక్క మరి కాంట్రిబ్యూషన్స్ ని ఇస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరులారా, మాన్యుమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూసినట్లయితే, ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూని చూసినట్లయితే భారతదేశంలో ఉన్న పెద్ద కట్టడాలు ఇప్పటి వరకు సరే ఆ రాజులు లేక చక్రవర్తులు కట్టినవి వాళ్ళ సొంత ధనంతో కట్టకపోవచ్చు కాక, భారతదేశ ధనంతోనే వారు కట్టి ఉన్నారు కాబట్టి కట్టి ఉండవచ్చు కాక, అయినప్పటికీ దేశం పట్ల వాళ్లకు ఉన్న మరి ప్రేమ, దేశం పట్ల ఉన్న వాళ్ళకి కమిట్మెంట్, దేశ అభివృద్ధిని కోరుకున్న వాళ్ళ పద్ధతి ఈ మాన్యుమెంట్స్ తో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి గోల్కొండ కోటను వెళ్ళి చూడండి, ఒక్కసారి లాల్ కిలాను ఒక్కసారి వెళ్ళి చూడండి. మోడీ గారి వాళ్ళ ఎక్కడైతే జెండా ఎగరేస్తున్నారో ఆ జెండా ఎగరేసే ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో ఆ మాన్యుమెంట్ ని కట్టించిన చక్రవర్తి ఈ దేశం పట్ల పడిన తపనని మోడీ గారు మర్చిపోతున్నారు. ఇవాళ చాలా దౌర్భాగ్యకరమైన విషయం అది. అంటే ఈ విధంగా ఈ మాన్యుమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఈ కంట్రీకి మరి ఇస్లామిక్ కల్చర్ కానీ ముస్లింలు కానీ చాలా ఇచ్చారు. స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ప్యాట్రియాటిజం, అగ్రికల్చర్, జీడిపి విషయాన్ని చూస్తున్నాం. 6-7లో ఇవాళ కొట్టుమిట్టాడుతున్న మన ఈ పరిస్థితుల్లో మీరు నిజాం కాలాన్ని చూడండి. అక్బర్ కాలానికి వెళ్ళనవసరం లేదు, ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, ఖిల్జీల కాలానికి వెళ్ళనవసరం లేదు. మన ఈ రాష్ట్రం, మన ఈ ప్రదేశం ఉన్న నిజాం కాలాన్ని చూసినట్లయితే 21% జీడిపితో నిజాం ఈ ఏరియాని పరిపాలించాడు. ఇవాళ 6-7 పాయింట్లలో మనం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనకుంది. ప్రియమైన సోదరులారా, జీడిపిని నిర్మించడం ద్వారా కూడా ప్యాట్రియాటిజాన్ని వాళ్ళు తమ యొక్క ప్యాట్రియాటిజాన్ని, తమ యొక్క కమిట్మెంట్ ని ఈ ధర్తి పట్ల, ఈ భూమి పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. సరే, ఈ విధంగా కాంట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా అంశాలు ఉన్నాయి. మరి అందులో కల్చర్కి సంబంధించి 2-4 విషయాలు ప్రస్తావించిన తర్వాత ముఖ్యంగా నా అంశం యొక్క రెండవ భాగం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ భాగం అని నేను భావిస్తున్నాను. దానిపై కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. కల్చర్లో భాగంగా చూసినట్లయితే ఇస్లాం ధర్మం ఏదైతే ఫిలాసఫీని ఇచ్చిందో, అసలు ఇస్లాం ధర్మం అంటే జీవించే విధానం, అది కోడ్ ఆఫ్ లైఫ్, స్టైల్ ఆఫ్ లైఫ్, జీవించే ఒక విధానానికే అది ఇస్లాం అనే పేరుందండి. ఖురాన్ చూసినట్లయితే ఖురాన్లో 6666 వాక్యాలు ఉన్నాయండి. ఈ గ్రంథాన్ని చూసినట్లయితే అందులో నమాజ్ చేయండి, రోజా చేయండి అని చెప్పబడుతున్న అంశాలు కేవలం 15%. 85% హౌ దిస్ సొసైటీ షుడ్ బి, హౌ ఎ జస్ట్ సొసైటీ కెన్ బి ఎస్టాబ్లిష్డ్, హౌ ఈక్వాలిటీ కెన్ బ్రింగ్ ఇన్ ది సొసైటీ, హౌ లవ్ అండ్ అఫెక్షన్ కెన్ బ్రింగ్ అమాంగ్ ది సొసైటీ, హౌ వన్ అనదర్ కెన్ బిలీవ్ వన్ అనదర్ అనే కాన్సెప్ట్ ని ఖురాన్ చాలా బలంగా నొక్కి వక్కాడిస్తుంది. మరి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే హ్యూమన్ డిగ్నిటీ, ఈక్వాలిటీని ఇస్లాం ధర్మం ముఖ్యంగా బోధించిందండి. అదే రిపీట్ చేస్తున్నాను మీకు. ఇవాళ ఒక దళిత సోదరుడు భగవద్గీతని పూర్తిగా బైహార్ట్ చేసిన పండితుడు కాగలుగుతాడండి? పండితుడు కావడానికి లేదు, అవకాశం లేదు. ఏ దుమారం లేస్తుంది మొత్తం భారతదేశంలో. ఎటు చూసినా ఆందోళనలు, ఎటు చూసినా నిరసనలు, ఎక్కడ చూసినా ధర్నాలు. ఏ యూనివర్సిటీలో పీస్ ఆఫ్ మైండ్ పరిస్థితి లేదు. ఏంటంటే ఇది కేవలం ముస్లింల సమస్యనా? సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అంతకు ముందు దాన్ని సిఏబి అనేవాళ్ళం.
సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, అది కాస్త 10 డిసెంబర్న లోక్సభలో, 11న రాజ్యసభలో, అనంతరం రాష్ట్రపతి ముద్ర ద్వారా ఇవాళ యాక్ట్ అయింది. జనవరి 10న గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. జనవరి 10 నుండి అది ఫోర్స్లోకి వచ్చింది. ఇది ఎవరి సమస్య? కేవలం ముస్లింల సమస్య కాదండి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ 83% ఉన్నారే వాళ్ళందరి సమస్య అది. ఎందుకు? చతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా వేరే వాళ్ళు కూడా భారతదేశంలో జీవించవచ్చు, అందులో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. బ్రాహ్మిన్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఉండాలండి, మీరు లేకపోతే మాకు ఎట్లా, మరి సేవ ఎవరు చేయాలి? ఈ దేశానికి సేవ ఎవరు చేయాలండి? మాకు సేవ ఎవరు చేయాలి? ఒక ఎలీట్ కాలనీలోకి వెళ్ళిపోండి మీరు ఒకసారి, బంజారా హిల్స్లోకి వెళ్ళండి, రెడ్ హిల్స్లోకి వెళ్ళండి, ఇంకా ఫిల్మ్ నగర్లోకి వెళ్ళండి. ఒక పెద్ద ఒక పాష్ కాలనీకి అంటుకొని ఒక స్లమ్ ఉంటుందండి. స్లమ్ ఉండని పాష్ కాలనీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు? వాళ్ళ సర్వే చేయాలా, ఈ స్లమ్లో ఉంటున్న వాళ్ళు చేయాలి. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏమంటుంది అంటే, సిఏఏ ద్వారా అది కాస్త ఫోర్స్లోకి రావడానికి ఎన్పిఆర్ అనేది ఫస్ట్ స్టెప్. అది ఎన్పిఆర్ ఏంటంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. 2020 ఏప్రిల్ నుండి అది ప్రారంభమవుతుంది. అధికారి మన ఇళ్లకు వస్తారు, మన డీటెయిల్స్ నోట్ చేస్తారు. చేసి ఏం చేస్తారు? ఏమేమి ఇవ్వాలి వాళ్ళకి? ఏమేమి ఇవ్వాలంటే, మీరు ఏడబుట్టారో అది ఇస్తే సరిపోదు. సార్ మీకంటే వయసులో నేను ఎక్కువ ఉన్నా, సార్ కంటే తక్కువ ఉన్నా, మీ ఇక్కడ కూర్చున్న యువకులతో వయసులో ఎక్కువ ఉన్నప్పటికీ ఇవాళ మాడ భూషి శ్రీధర్ గారు, లా ప్రొఫెసర్, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, నేను హైదరాబాద్లో సజ్జీ ఖానాలు పుట్టానండి, ఇప్పుడు ఆ సర్టిఫికేట్ నా దగ్గర లేదు అంటే, ఒకేసారి నాకు ఆలోచన వచ్చింది, నా బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది అని. ఖమ్మంలో పుట్టిన నాకే 48 ఇయర్స్, 48 ఇయర్స్ ఉన్న నాకు నా బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అది అడగట్లేదు వాళ్ళు. మా తల్లిదండ్రుల సర్టిఫికేట్ అడుగుతున్నారు, మీ తల్లిదండ్రుల సర్టిఫికేట్ అడుగుతారు. వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చిస్తారు? చూపించలేదనుకోండి, పక్కలో ఒక అక్షరం రాసేస్తాడు, అది డి అంటే డౌట్ఫుల్ సిటిజన్. దళితుల్లో అధిక భాగం డౌట్ఫుల్ సిటిజన్స్ గా మారబోతున్నారు ఈ యాక్ట్ ద్వారా. కాకపోతే కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ర్యాలీస్ లో, నిరసనలో ముస్లింలు ముందుకు వస్తున్నారేమో, కానీ ఇది అందరి సమస్య. కాబట్టి ఈ విధమైన స్ట్రాటజీ అసలు ఎందుకు వచ్చారండి? ఇదంతా ఈ బాధ ఎందుకు వచ్చింది? మొన్న బీహార్ ఎన్నికల్లో మోహన్ భగవత్ చెప్పిన ఆ స్టేట్మెంట్, రిజర్వేషన్స్ మీద వన్స్ అగైన్ నేషనల్ లెవెల్లో డిబేట్ ప్రారంభం కావాలి అని చెప్పాడా? చెప్పిన మరుక్షణమే బీహార్ ఎన్నికల్లో భయంకరంగా పరాజయం చెందింది. ఇంటర్నల్లీ ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేసిన విషయం ఏంటంటే, ఏ విషయాన్ని డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దు, ఇండైరెక్ట్ గా వెళ్ళండి. డౌట్ఫుల్ సిటిజన్ గా మారిన తర్వాత ఏమవుతుంది? ప్రతి డౌట్ఫుల్ సిటిజన్స్ కి రైట్స్ అనేవి కట్టేవైపోతాయి. రిజర్వేషన్ ఉండదు. మనం పనిచేసే పరిస్థితులు, మనం ఒకవేళ అగ్రికల్చర్ లేబర్ అనుకోండి, అతనికి సహజంగా 500 రూపీస్ కూలీ అయితే డౌట్ఫుల్ సిటిజన్ కి కేవలం 100 రూపీసే పే చేస్తారు. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. అది కూడా ప్రూవ్ చేయలేకపోతే మన కోసం ప్రత్యేకంగా ఇప్పుడు జైలు నిర్మించబడుతున్నాయి. వాటి పేరేంటండి? డిటెన్షన్ సెంటర్స్. డిటెన్షన్ సెంటర్ లో ఏముంటది అని ఇటీవల కాలంలో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఒక వ్యక్తి అడిగాడు కమిషన్ కి, అయ్యా డిటెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, అవి అస్సాంలో బాగా ఉన్నాయి, ఇటీవల కాలంలో కర్ణాటకలో కూడా నిర్మించబడుతుంది, తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి చోటు చూస్తా ఉంది, సెర్చింగ్ లో ఉంది. ఎవరి కోసం? మన కోసం. అంటే ఇది ఒక భయంకరమైన అటాక్ మనందరి పైన. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుండైనా మనం యునైట్ కావాల్సిన అవసరం ఉంది. సరే, రాజ్యాధికారం అనేది సిద్ధించాలి, సాధించాలి. అది గొప్ప లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యం. అది ఆ శిఖరానికి వెళ్లే ముందు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీని మనం కంబ్యాట్ చేయాలి అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరిగా యునైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం, ఒక రీసెర్చ్
స్కాలర్ ఏమంటాడు అంటే దళితుల డిఎన్ఏ మైనారిటీల డిఎన్ఏ దాదాపు దగ్గరగా ఉందట, సమీప సంబంధం ఉందట. అంటే వాస్తవానికి ఇక్కడ అరబు వ్యక్తులు వచ్చారు కదా, అప్పుడు స్వీకరించింది ఎవరు? దళితులే. ఆ దళితుల నుండే ముస్లింలలో ఒక పెద్ద భాగం మరి వాళ్ళు కన్వర్ట్ అయింది. బాబా అంబేద్కర్ గారు కూడా చాలా వరకు ఒక దశలో ఇస్లాం ధర్మంలోకి వెళ్ళాలన్నా బౌద్ధిజంలోకి వెళ్ళాలన్నా ఈ స్థితిలో సరే ఆలపే మరి వన్ ఫైన్ మూమెంట్ ఈ ఎంబ్రాస్డ్ బుద్ధిజం. కానీ ఆయన పరిశీలనలో ఇస్లాం ధర్మం కూడా ఒక ఆప్షన్గా ఉంది. ప్రియమైన సోదరులారా, ఇక్కడ మన డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో అది సమీపంగా ఉండటం వల్ల మన భావాలు కూడా ఒకే రకంగా ఉండగలిగే అవకాశం ఉంది. సరే, ప్రస్తుత స్థితిని చూడకండి. నిజాం కాలాన్ని ఇవాళ మనం చర్చించుకోవాల్సిన లేదు. నిస్సంకోచంగా ముస్లిం రూలర్స్ చాలా మంది ధర్మానికి వ్యతిరేకంగా ఉండి దళితులపై దౌర్జన్యం చేసిన మాట వాస్తవం. దాన్ని స్వీకరించి తీరాలి, అందులో ఎంత మాత్రం డౌట్ లేదు. కానీ ఇవాటి పరిస్థితిని ఒకవేళ మనం చూసినట్లయితే మనందరం యునైట్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి వాటిని మనం మర్చిపోయి ఒక మంచి భవిష్యత్ జీవితాన్ని నిర్మించుకోవడం కోసం మనందరం ఇవాళ యునైట్ అయినట్లయితే తప్పనిసరిగా ఒక విప్లవం అనేది రాగలిగే అవకాశం ఉంది. ఎప్పటి వరకైతే విభజించి పాలించే సిద్ధాంతం నడుస్తూ ఉంటుందో అప్పటి వరకు మనకు సర్వైవల్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ముందే చెప్పాను, ఫస్ట్ సారి నేను దళిత సోదరుల మధ్య ఎక్స్క్లూజివ్లీ ఒక ప్రసంగం లేక ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ గత 30 సంవత్సరాల పబ్లిక్ లైఫ్ ఉన్నప్పటికీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్ దట్ హెస్ ప్రొవైడెడ్ బై మిస్టర్ మలిక్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.